హలో అండి, నేను డాక్టర్ రాహుల్ నారాయణ మద్ది, డైరెక్టర్ మెడికల్ ఆంకాలజిస్ట్ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్. ఇవాళ మనము విల్ టాక్ ఫ్యూ పాయింట్స్ అబౌట్ chemotherapy. Of course, this chemotherapy topic also is a huge topic and we can talk on chemotherapy for the next 2-3 sessions also. ఇవాళ chemotherapy అనేవి this becomes an important treatment part of cancer అండి. Chemotherapy is one among those 3 main treatments in cancer. The main 3 treatments in cancer are surgery, radiation and chemotherapy. Chemotherapy is an integral part of cancer treatment. అంటే కీమోథెరపీ లేకుండా కొన్ని క్యాన్సర్స్ ఉండొచ్చు, కీమోథెరపీ కంపల్సరీ కొన్ని క్యాన్సర్స్ ఉండొచ్చు, కొన్ని కీమోథెరపీ ట్రీట్మెంట్స్ సర్జరీ అండ్ రేడియేషన్కి అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటే సపోర్ట్ ట్రీట్మెంట్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ కీమోథెరపీ ఎవరెవరికి ఇస్తాం మనం? అంటే అందరి పేషెంట్లకు అవసరమా, లేకపోతే దానికి ఏమన్నా ఏజ్ లిమిట్ ఉందా, కీమోథెరపీ ఎలా ఇస్తాం మనము అన్నది డిఫరెంట్ పేషెంట్స్కి ఉన్న డౌట్స్. కీమోథెరపీ అనేది యూజువల్గా దే ఆర్ గివెన్ ఆన్ డే కేర్ బేసిస్ జనరల్గా ఫర్ మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ బ్రెస్ట్ క్యాన్సర్, now chemotherapy in breast cancer has given as something called neoadjuvant chemotherapy and something called adjuvant chemotherapy, and sometimes we give it as palliative chemotherapy. ఈ నియోఅడ్జువెంట్ కీమోథెరపీ ఆర్ యాంటీరియర్ కీమోథెరపీ అంటే ఏంటి అంటే, జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అని కాకుండా ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎనీ అదర్ క్యాన్సర్స్, ఏ క్యాన్సర్ గురించి మాట్లాడినా ఈ నియోఅడ్జువెంట్ కీమోథెరపీ ఆర్ యాంటీరియర్ కీమోథెరపీ అంటే ఏంటి? ఈ యాంటీరియర్ కీమోథెరపీ అంటే we give chemotherapy to reduce the size of the cancer. అంటే ఇనాపరబుల్ ట్యూమర్ ఫస్ట్ చూడగానే దీన్ని ఆపరేట్ చేయలేము అని అనుకున్నప్పుడు కీమోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చి దాని సైజ్ని తగ్గిస్తాం. అంటే ఇనాపరబుల్ అప్ ఫ్రంట్ కేసు రాగానే దీన్ని ఆపరేట్ చేయలేము, సైజ్ పెద్దగా ఉంది, లోపల కాస్త అతుక్కొని ఉంది ట్యూమర్ అని అనుకున్నప్పుడు ఈ కీమోథెరపీ ఇచ్చి దాని సైజ్ తగ్గిస్తాం అనమాట. అంటే ఆపరేట్ చేయలేని కేసుని ఆపరేట్ చేసేటట్టుగా చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ నియోఅడ్జువెంట్ కీమోథెరపీ ఆర్ యాంటీరియర్ కీమోథెరపీ. వాట్ ఈస్ అదర్ టైప్ ఆఫ్ కీమోథెరపీస్ అంటే అడ్జువెంట్ కీమోథెరపీ అని ఇంకోటి ఉంటుంది. అడ్జువెంట్ కీమోథెరపీ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సర్జరీ ఉంది, సర్జరీ చేసేసారు, చేసిన తర్వాత ఆ సర్జరీ చేసిన దానికి సపోర్ట్ ట్రీట్మెంట్గా ఈ కీమోథెరపీ ఇస్తామన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ అడ్జువెంట్ కీమోథెరపీ. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పాలియేటివ్ కీమోథెరపీ. ఈ పాలియేటివ్ కీమోథెరపీ అంటే దురదృష్టం పేషెంట్ స్టేజ్ 4లో ఉన్నప్పుడు, అంటే ఇంకా ఏం చేయలేము, జీవితకాలాన్ని పొడిగించుకోవడం మాత్రమే అనుకున్నప్పుడు, అంటే ఇనాపరబుల్ ట్యూమర్, ఇన్క్యూరబుల్ ట్యూమర్ని మనం జీవితకాలాన్ని పొడిగించుకోవడానికి ఆ పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్ని పాలియేటివ్ కీమోథెరపీ అంటారు. సో ఈ 3 రకాల కీమోథెరపీస్ ఉంటాయి కీమోథెరపీ. అండ్ దెర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ కీమోథెరపీ విచ్ ఇస్ కాల్డ్ ఇండక్షన్ కీమోథెరపీ. ఈ ఇండక్షన్ కీమోథెరపీస్ అనేవి బ్లడ్ క్యాన్సర్స్లో ఇస్తాం. అక్యూట్ లింఫాయిడ్ లుకీమియా, అక్యూట్ మైలోబ్లాస్టిక్ లుకీమియా అని రెండు రకాల లుకీమియాస్ ఉంటాయి. అందులో వి గివ్ ఇండక్షన్ కీమోథెరపీ. ఫర్ ఎగ్జాంపుల్, అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అనుకోండి, ఇందులో యూజువల్గా 7 days ఆఫ్ ఇంటెన్స్ కీమోథెరపీ ఉంటుంది. దే రిక్వైర్ స్పెషల్ అడ్మిషన్, ఐసోలేటెడ్గా ఉంటారు, స్పెషల్ అడ్మిషన్లో ఉంటారు. అండ్ వి గివ్ 7 days ఆఫ్ కీమోథెరపీ ఫాలోడ్ బై ఆల్మోస్ట్ 1 month అడ్మిషన్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అది పెద్ద కీమోథెరపీ. ఆ కీమోథెరపీ ఇచ్చినప్పుడు చిన్న సైడ్ ఎఫెక్ట్స్, పెద్ద సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనము కంట్రోల్ చేసుకోవడానికి పేషెంట్ విల్ బి ద హాస్పిటల్. దట్ ఈస్ ఇండక్షన్ కీమోథెరపీ ఇన్ అక్యూట్ మైలోబ్లాస్టిక్ లుకీమియా. సేమ్ థింగ్, ఇండక్షన్ కీమోథెరపీ విల్ ఆల్సో డూ ఇన్ సంథింగ్ కాల్డ్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా. ఆ పేషెంట్స్లో కూడా దే హ్యావ్ 1 month కంటిన్యూస్ కీమోథెరపీ. డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. అప్పుడు కూడా పేషెంట్ ఆల్మోస్ట్ 1 month ఆర్ 1.5 months ఆర్ సమ్టైమ్స్ లెస్ దెన్ 1 month హాస్పిటల్లో ఉంటారు. సో ఈ దీస్ 2 ఆర్ కాల్డ్ ఇండక్షన్ కీమోథెరపీస్. అది డిఫరెంట్. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు పాలియేటివ్ కీమోథెరపీ, అడ్జువెంట్ కీమోథెరపీ, నియోఅడ్జువెంట్ కీమోథెరపీ అంటే యూజువల్గా కీమోథెరపీస్ ఆర్ గివెన్ ఐవి జనరల్గా. దెర్ ఆర్ అదర్ ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్ ఓరల్లీ ఆల్సో. అంటే టాబ్లెట్స్ రూపంలో ఇచ్చే కీమోథెరపీస్ ఉంటాయి, ఐవి రూపంలో ఇచ్చే కీమోథెరపీస్ ఉంటాయి. ఈ ఐవి కీమోథెరపీస్ జనరల్గా ఇఫ్ యూ టాక్ అబౌట్ నియోఅడ్జువెంట్ కీమోథెరపీ కానీ పాలియేటివ్ అడ్జువెంట్, అంటే నేను చెప్పిన ఇండక్షన్ ఆ 2 క్యాన్సర్స్ కాకుండా ఈ మిగతా వేరే క్యాన్సర్స్లో మనము ఈ కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఎట్లుంటుందంటే, యూజువల్గా పేషెంట్ కమ్స్ టు ద ఓపీడీ. పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ కూర్చున్నాక వాళ్ళ ఫిట్నెస్ గురించి అడుగుతాము. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఫిట్నెస్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళకు ఒక సిబిపి, సీరం క్రియాటినిన్, అవసరమైతే టోటల్ బిలిరుబిన్, షుగర్ కానీ ఇవి చెక్ చేస్తాం. అండ్ వాళ్ళ కార్డియాక్ స్టేటస్, వాళ్ళ గుండె ఎలా ఫంక్షన్ అవుతుంది, వాళ్ళకి ఇంకా వేరే కోమార్బిడిటీస్ అంటే బీపీ ఉందా, షుగర్ ఉందా, గుండె ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేస్తాము. వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము, వాళ్ళ ఫిట్నెస్ అసెస్ చేస్తాము, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ నడక కానీ, వాళ్ళు నడిస్తే దమ్ము వస్తుందా, వాళ్ళు కూర్చుంటే దమ్ము వస్తుందా, పడుకోగలుగుతున్నారా, పడుకోలేకపోతున్నారా, మెనీ ఆస్పెక్ట్స్ విల్ బి దేర్. ఇవన్నీ దృష్టిలోకి తీసుకొని వాళ్ళ ఫిట్నెస్ ఫర్ కీమోథెరపీ అసెస్ చేస్తాం. సో సిబిపి, క్రియాటినిన్, బిలిరుబిన్ కానీ, ఆర్బిఎస్
ఈ కావాల్సిన బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం, అందులో హెమోగ్లోబిన్ ఎట్లుందో చూసుకుంటాం, వాళ్ళ ప్లేట్లెట్ ఎట్లుందో చూసుకుంటున్నాం, వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, షుగర్స్ ఎట్లా అన్నీ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని వాళ్ళ ఫిట్నెస్ బట్టి వాళ్ళకు ఎంతవరకు కీమోథెరపీ ఇస్తామో అంతవరకే ఇవ్వగలుగుతామో అంతవరకే ఇస్తాం. చాలామంది పేషెంట్లు అపోహలు ఉంటారు, కీమోథెరపీ అనగా ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ ట్రీట్మెంట్ లాగా, అదొక డేంజరస్ ట్రీట్మెంట్, ఒక భయంకరమైన ట్రీట్మెంట్, దాని నుంచి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్, ప్రాణాపాయము, తట్టుకోలేరు పేషెంట్లు అని చాలా అపోహలు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అండి. కీమోథెరపీ ఎంతవరకు ఇవ్వాలో, ఏ ఏజ్ పేషెంట్కి ఎంత డోస్ ఇవ్వాలో అంతవరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ కీమోథెరపీ ఇవ్వగానే ఏదో కొంపలు అంటుకుంటే ఏదో ప్రాబ్లం అయిపోతుంది అన్నది ఏం లేదండి. కీమోథెరపీ ఇచ్చినాక దాని నుంచి వామిటింగ్స్ రాకుండా సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి, దాని నుంచి రక్త కణాలు పడిపోయి విష జ్వరాలు రాకుండా సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి, దానికి కావాల్సిన డైట్ చెప్తాము, ఏ పేషెంట్కి ఎంత డోస్ ఇవ్వాలో, ఏం మెడిసిన్ ఇవ్వాలో అంతవరకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యంగ్ పేషెంట్ వచ్చాడు, ఒక 25-30 year old ఫీమేల్ పేషెంట్ ఆర్ మేల్ పేషెంట్ వచ్చారు, వాళ్ళ సపరేట్ డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటాయి అనుకుందాం. లెట్స్ నాట్ టాక్ అబౌట్ క్యాన్సర్స్. వాళ్ళకు ఒక కీమోథెరపీ వాళ్ళకు కూడా 25-30 year old పర్సన్. ఇక్కడ మెయిన్ ఇంటెంట్ ఏముంటే మనం మాట్లాడేది పాలియేటివ్ కేర్, అంటే స్టేజ్ 4లో జీవితకాలాన్ని పొడిగించుకోవడం మాత్రమన్న కేసు కాకుండా మన ఇంటెంట్ ఏంటని చూస్తాం అన్నట్టు. అంటే ఒక 25-30 year old పర్సన్ వచ్చారు, ఇంటెంట్ ఈస్ క్యూర్, ఈ పేషెంట్కి ఎట్లానా చేసి ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేయాలి, ఇది ఇంటెంట్. అంటే ట్రీట్మెంట్ బాగా ఇస్తే పేషెంట్ జీవితకాలం మొత్తం ఏం కాకుండా 100 ఏళ్ళు బ్రతికే అవకాశం ఉందనుకోండి. దెన్ వీ కౌన్సిల్ ద పేషెంట్. ఏజ్ కూడా 25-30 years, ఫిట్నెస్ బాగుంటుంది, కోమార్బిడిటీస్, షుగర్లు, బీపీలు, గుండె ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్ ఏవి ఉండవు. సో వీ కౌన్సిల్ ద పేషెంట్. అంటే వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ విలువ తెలియాలి, ఆ ట్రీట్మెంట్ కొంచెం టాలరేట్ చేసి కోఆపరేట్ చేసేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో వీ కౌన్సిల్ ద పేషెంట్. ఆ ఫిట్నెస్ ఏంటి, వాళ్ళ కోమార్బిడిటీస్ ఏంటి, అవి ఏవి లేకపోతే ఫిట్నెస్ బాగుంటే వీ కౌన్సిల్ ద పేషెంట్ వాళ్ళ వెరీ వెరీ గుడ్ కీమోథెరపీ. అంటే స్ట్రాంగ్ కీమోథెరపీ ఇవ్వాలనుకుంటే అకార్డింగ్లీ వీ కౌన్సిల్ ద పేషెంట్ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉందనుకోండి, అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ స్ట్రాంగ్ కీమోథెరపీస్. పేషెంట్ మైండ్ సెట్ బాగుందనుకోండి, వాళ్ళ విల్ పవర్ బాగుందనుకోండి, ఎంత కీమోథెరపీ అయినా, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఈజీగా తట్టుకుంటారు, ప్రాబ్లం ఉండదు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కౌన్సిలింగ్. అంటే ద టాలరెన్స్ ఫర్ కీమోథెరపీ తట్టుకునే శక్తి అనేది ఓపీడీ రూమ్లో స్టార్ట్ అవుతుంది. ఆ ఓపీడీ రూమ్లో ఎస్పెషల్లీ ఫస్ట్ సెషన్లో వి గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సెకండ్ సెషన్లో వాళ్ళకే ధైర్యం పెరుగుతుంది. అంటే 21 days వచ్చిన తర్వాత వాళ్ళకే ధైర్యం పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ థర్డ్ కీమో అప్పుడు సమ్టైమ్స్ దే మే నాట్ ఎంటర్ మై రూమ్ ఆల్సో. బయట నుంచే సార్ నేను బాగానే ఉన్నా, ఐ విల్ గో ఫర్ మై సెషన్, వెన్ యూ ఫినిష్ యువర్ రౌండ్స్ యూ ప్లీజ్ కమ్ టు మీ అండ్ సీ ద పేషెంట్. సో అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీ మోటివేట్ ద పేషెంట్. సో మనం ఒక స్ట్రాంగ్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు, ఒక యంగ్స్టర్లో ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక క్యూరబుల్ క్యాన్సర్ సరిగ్గా కీమోథెరపీ ఇచ్చి పర్ఫెక్ట్ కీమోథెరపీ ఇస్తే పేషెంట్ పర్ఫెక్ట్గా టాలరేట్ చేస్తే క్యూర్ అయిపోతుంది పేషెంట్, ఆ జబ్బు క్యూర్ అయిపోతుంది. అలాంటి పేషెంట్కి కౌన్సిలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కీమోథెరపీకి అయినా, సర్జరీ అయినా, రేడియేషన్ అయినా, ఇన్ఫ్యాక్ట్ ఏ ట్రీట్మెంట్కి అయినా కూడా కౌన్సిలింగ్ బికమ్స్ ద కోర్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఎనీ మెడికల్ ఆంకాలజీ. ఇన్ఫ్యాక్ట్ ఐ ప్రిఫర్ వెరీ ఇంటెన్స్ కౌన్సిలింగ్ ఇన్ మై ఓపీడీ ఇన్ ద ఫస్ట్ సెషన్. చాలామంది పేషెంట్స్ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు బయట, కానీ ట్రై టు గివ్ వెరీ గుడ్ కౌన్సిలింగ్ టు ద పేషెంట్ సో దట్ ఫస్ట్ సెషన్ బాగా అయిపోతే సెకండ్ సెషన్ నుంచి చాలా బాగా టాలరేట్ చేస్తారు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ అన్ ఇంటెన్స్ కీమోథెరపీ. ఇంత స్ట్రాంగ్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు కౌన్సిలింగ్ బాగా చేసిన తర్వాత వాళ్ళు దే గో టు కీమోథెరపీ క్యాబినెట్, ఆ కీమోథెరపీ రూమ్కి వెళ్తారు. ఆ కీమోథెరపీ రూమ్కి వెళ్ళినాక దే విల్ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్. ఒక మంచి ఐవీ లైన్ సెక్యూర్ చేస్తాం, ఒక మంచి పెరిఫెరల్ లైన్, ఒక మంచి నరాన్ని తీసుకొని ఒక వెరీ గుడ్ ఐవీ లైన్ బై అన్ ఎక్స్పర్ట్ కీమోథెరపీ ఇన్ఫ్యూషన్ ట్రైన్డ్ నర్స్తోని ఒక ఐవీ లైన్ సెక్యూర్ చేస్తాం. వాట్ విల్ బీ ద ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ యూజువల్గా వాంతులు రాకుండా, అలర్జీ రాకుండా, ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అలర్జీ రాకుండా, వాంతులు రాకుండా స్పెషల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ స్పెషల్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత వీ గివ్ కీమోథెరపీ డ్రగ్. ఈ కీమోథెరపీ డ్రగ్ అనేది డిఫరెంట్ డ్రగ్స్కి డిఫరెంట్ ఇన్ఫ్యూజన్ టైమ్స్ ఉంటాయి. కొన్ని డ్రగ్స్ 1 hourలో అయిపోతాయి, కొన్ని డ్రగ్స్ 15 minutesలో ఇస్తాం, కొన్ని డ్రగ్స్ ½ an hour, కొన్ని డ్రగ్స్ 1 hour, కొన్ని డ్రగ్స్ 3 hours, కొన్ని డ్రగ్స్ 6 hours, కొన్ని డ్రగ్స్ 10 hours, 12 hours, కొన్ని డ్రగ్స్ 24 hours ఉంటాయి, కొన్ని డ్రగ్స్ 48 hours ఉంటాయి. యూ వోంట్ బిలీవ్ కొన్ని డ్రగ్స్ 5 days కూడా ఇస్తాం. సో డ్రగ్ పరంగా ఇన్ఫ్యూజన్ టైం ఉంటుంది. సో దే మైట్ ఫినిష్ దేర్ కీమోథెరపీ ఇన్ 3 hours సెషన్ ఆర్ హాఫ్ డే సెషన్. సమ్టైమ్స్ దే విల్ హ్యావ్ టు బీ ఇన్ ద హాస్పిటల్ ఫర్ 3 days. సో వాళ్ళ వల్ల ఇప్పుడు సపోజ్ డే కేర్ ట్రీట్మెంట్ అనుకోండి, దే గో టు ద కీమోథెరపీ ఇన్ఫ్యూషన్ రూమ్, దే ఫినిష్ ద ట్రీట్మెంట్ అండ్ గో బ్యాక్ ఆన్ ద సేమ్ డే. సో వీ కాల్ ఇట్ అ డే కేర్ ట్రీట్మెంట్. సమ్టైమ్స్ వాళ్ళకి 24 hours అడ్మిషన్ ఉందనుకోండి, వీ అడ్మిట్ దెమ్ ఇన్ ద వార్డ్ ఆర్ వీ అడ్మిట్ దెమ్ ఇన్ ద స్పెషల్ రూమ్, వాట్ ఎవర్ ప్లేస్ దే వాంట్ టు బీ, అక్కడ అడ్మిట్ చేసి వీ గివ్. సమ్టైమ్స్ 5 days ట్రీట్మెంట్ ఉందనుకోండి, దే విల్ బీ ఇన్ ద హాస్పిటల్. అండ్ ఇట్స్ నాట్ దట్ కీమోథెరపీ స్టార్ట్ చేయగానే ఇంకేం ఉండదు, హాస్పిటల్లో ఉండాలి, ఫుడ్ తినడం కష్టమవుతుంది, కంటిన్యూస్ కీమోథెరపీ అలా కాదండి. దే కెన్ టేక్ బ్రేక్స్ ఆల్సో. అవసరం ఉంటే ఆ 3 days ట్రీట్మెంట్ అప్పుడు యూ కెన్ టేక్ 15 minutes బ్రేక్, హాఫ్ an hour బ్రేక్ తీసుకోవచ్చు. దే కెన్ వాచ్ టీవీ, దే కెన్ హ్యావ్ దేర్ ఫుడ్,
కంఫర్టబుల్ విత్ దెల్ సిట్ విత్ దర్ ఫ్యామిలీ. రెగ్యులర్ ఇంట్లో ఉండి ఏం చేస్తారో అదే రకంగా హాస్పిటల్లో ఉండొచ్చు, టీవీ చూసుకోవచ్చు, దే కెన్ రీడ్ న్యూస్ పేపర్స్, దే కెన్ స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ, దే కెన్ ఈట్ నార్మల్ ఫుడ్, నియర్ నార్మల్ ఫుడ్. అంటే ఈ మసాలా ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ అలాంటివి ఏం లేకుండా నార్మల్ ఫుడ్, మంచిగా సాఫ్ట్ ఫుడ్ తినుకుంటూ దే కెన్ ఎంజాయ్ విత్ ద ఫ్యామిలీ ఆల్సో. సో కీమోథెరపీ అనేది అంత డేంజరస్ ట్రీట్మెంట్, అది ఇవ్వగానే ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లాంటిది ఏం లేదు. సో కీమోథెరపీ సెషన్ ఇలా ఉంటుంది. సో కీమోథెరపీ అయిపోయాక ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు వన్స్ దే ఫినిష్ ద కీమోథెరపీ దే కమ్ బ్యాక్ టు మై రూమ్. అప్పుడు ఏం చెప్తానంటే ఫినిషింగ్లో ఐ అడ్వైజ్ దెమ్ వాట్ ఫుడ్స్ టు ఈట్. సో జనరల్గా ఈ కీమోథెరపీ తీసుకున్నప్పుడు కానీ అదర్వైజ్ ఆల్సో జంక్ ఫుడ్స్ కానీ మసాలా ఫుడ్స్ కానీ పులుపున్న ఫుడ్స్ కానీ ఎట్లాగో తినొద్దు. అవి కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఏంటంటే తమ్మి కొంచెం ఫుల్ అనిపిస్తుంది, మ్యూకోసైటిస్ అంటాం, అంటే అసిడిటీ లాగా ఉంటుంది అనమాట. సో కీమోథెరపీ డ్రగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం సాఫ్ట్ ఫుడ్స్ తినమని చెప్తాం. ఆబ్వియస్లీ పులుపు మొత్తానికి అవాయిడ్ చేయమని చెప్తాం. కారం మోర్ దెన్ 50%, ఇన్ఫ్యాక్ట్ 90% వరకు, వీలైతే 100% కారం లేకుండా భోజనం చేయమని చెప్తాము. అండ్ వీ అడ్వైజ్ దెమ్ టు ఈట్ ఫుడ్ ఇన్ మల్టిపుల్ టైమ్స్ అ డే. అంటే ఒకటేసారి ఎక్కువ పెద్ద మీల్ తీసుకోకుండా చిన్న చిన్న మీల్స్ మల్టిపుల్ టైమ్స్, మామూలుగా ఒక 2 times 3 times మీల్ తీసుకోవాలి. వీ ఆస్క్ దెమ్ టు మేక్ ఇట్ 6 times. బ్రేక్ఫాస్ట్ కొంచెం తీసుకోవడం, లంచ్ తీసుకోవడం కొంచెం, మళ్ళీ ఈవినింగ్ 6-7 స్నాక్ ముందు ఒక మీల్ తీసుకోవడం, అండ్ ఈవినింగ్ ఒక మీల్, నైట్ ఒక మీల్. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమంటాం, ఫ్రూట్ జ్యూసెస్, డెఫినెట్గా పాలు తీసుకోమంటాము. అన్నం కూడా తీసుకోవచ్చు కానీ తక్కువ క్వాంటిటీస్లో తీసుకోవడము. ఐ పర్సనలీ డిస్కరేజ్ అదర్ ఫుడ్ ఐటమ్స్ లైక్ మిల్లెట్స్ ఆర్ ఓట్స్ అట్లాంటివి ఏం వద్దని చెప్తానండి. వాట్ ఎవర్ ద ఈట్, జనరల్గా వాళ్ళు తీసుకునేదే వీ ఆస్క్ దెమ్ టు ఈట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. తక్కువ క్వాంటిటీస్లో మల్టిపుల్ టైమ్స్ తీసుకోవాలి. సో వాళ్ళకి పేషెంట్కి తెలిసిపోతుంది వాళ్ళ కడుపుకి ఏది తీసుకుంటే కరెక్ట్ ఉంటుందో ఆ రకంగానే తీసుకోవాలి. సో దేర్ ఇస్ నో పర్టికులర్ ఈ పథ్యం అనేది అడుగుతారు అందరు, ఇది తినొచ్చా అది తినొచ్చా, అట్లాంటిది ఏం లేదు, అన్నీ తీసుకోవచ్చు. కారం పులుపు కంట్రోల్లో పెట్టుకోవాలి, ఈ మసాలా ఫుడ్స్ కానీ. అండ్ యూ షుడ్ అవాయిడ్ ఆయిల్ ఫుడ్స్ ఆల్సో. ఈ పచ్చళ్ళు కానీ వేపుళ్ళు కానీ పాపడాలు కానీ బయట నుంచి తీసుకొచ్చినప్పుడు, ఆబ్వియస్లీ బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్స్ ఏది తీసుకోవద్దు. అంట్లో అన్ని హోమ్ ఫుడ్సే తినాలి. చిన్న పిల్లలకి ఎలా పెడతామో ఫుడ్ మన ఇంట్లో, అలాంటి ఫుడ్డే కీమోథెరపీ తీసుకోవాలి. ఈ కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో వాంతులు రాకుండా ఆ ఫుడ్ కాపాడుతుంది. అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ గివెన్ యాంటీఎమిటిక్ డ్రగ్స్, అంటే వాంతి రాకుండా స్పెషల్ ఇంజెక్షన్స్ ఇచ్చాము. అండ్ చాలామందికి కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కొంతమందికి లూజ్ మోషన్ లాగా ఎక్కువ అవుతూ ఉంటుంది, కొంతమంది మలబద్ధకం అవుతుంది. సో మలబద్ధకం రాకుండా దానికి కొన్ని సపరేట్ సిరప్స్ ఉంటాయి, లూజ్ మోషన్స్ రాకుండా దానికి సపరేట్ కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ బట్టి కొంతమందికి లూజ్ మోషన్ అవుతుంది అని అంటే మోషన్ ఎక్కువ రాకుండా ట్యాబ్లెట్స్ ఉంటాయి, కొంతమందికి మలబద్ధం అవుతుందంటే మోషన్ ఫ్రీగా రావడానికి కొన్ని సిరప్స్ ఉంటాయి. సో వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ బట్టి వాళ్లకు ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికీ ఇంపార్టెంట్ కార్నర్ స్టోన్ విల్ బీ కాన్ఫిడెన్స్. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉండి దీన్ని నేను టాలరేట్ చేయగలుగుతా, దాని వాల్యూ ఆఫ్ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ విలువ తెలుసుకుంటే, అంటే నేను ఇవాళ ఒక 3-4 నెలలు కష్టపడితే ఒక 40 సంవత్సరాలు ఒక 30 సంవత్సరాలు నాకు డోకా లేదు, లైఫ్ లాంగ్ క్యూర్ అయిపోతాను నమ్మాల్సిందే. నమ్మి కాన్ఫిడెన్స్తో ముందు తీసుకుంటే లూజ్ మోషన్ అయినా మలబద్ధకమైన వామిటింగ్స్ అయినా ఎవ్రీథింగ్ యుల్ టాలరేట్. సో ద కార్నర్ స్టోన్, ద ఫార్ములా ఫర్ గుడ్ టాలరెన్స్ ఆఫ్ కీమోథెరపీస్, మోటివేటింగ్ దెమ్ ఫర్ కీమోథెరపీ. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇవ్వడము, ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ న్యూ అడ్జువెంట్ అంటే ఈ న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ ఎందుకు అంటున్నా అంటే, ఎక్కువ శాతం స్ట్రాంగ్ కీమోథెరపీస్ ఈ యాంటీరిక్ కీమో, అంటే ఒక జబ్బు సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇనాపరబుల్ ట్యూమర్ ఉన్నప్పుడు ఆపరబుల్ చేయడము, పెద్ద సైజు ఉన్నప్పుడు చిన్నగా చేసి నేను మళ్ళీ సర్జన్కి ఇవ్వడము, ఇలాంటప్పుడు స్ట్రాంగ్ కీమోథెరపీస్ వాడతాం. సో ఇప్పుడు స్ట్రాంగ్ కీమోథెరపీ ఇచ్చిన, స్ట్రాంగ్ అయినా అది మీడియం లెవెల్ కీమోథెరపీ అయినా సాఫ్ట్ కీమోథెరపీ అయినా ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఇవ్వడము, వాళ్ళు పేషెంట్స్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ యూజువల్లీ స్ట్రాంగ్ కీమోథెరపీస్ ఆర్ గివెన్ డ్యూరింగ్ ఇండక్షన్ ప్రోటోకాల్స్. ఆ బ్లడ్ క్యాన్సర్స్ నేను చెప్పిన ఆ 2 పెద్ద క్యాన్సర్స్లో స్ట్రాంగ్ కీమోథెరపీస్ ఉంటాయి. అండ్ యూజువల్లీ ఇండక్షన్ కీమోథెరపీ అప్పుడు కూడా ఇలాంటి స్ట్రాంగ్ కీమోథెరపీస్ ఉంటాయి. ఎనీవేస్, ఫర్ టుడే దిస్ ఇస్ ఎనఫ్ అండి. విల్ టాక్ అబౌట్ అదర్ టైప్స్ ఆఫ్ కీమోథెరపీస్, ఇంకా మోర్ డీటెయిల్డ్ టాక్ అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ, దాని మేనేజ్మెంట్, వాటికి ఏ డ్రగ్స్ ఉంటాయి, అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా ఏమైనా బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలా వద్దా, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే ఏ ప్రాబ్లమ్కి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, ఏ ప్రాబ్లమ్కి మీరు టేక్ ఇట్ ఈజీ అనుకొని కాన్ఫిడెన్స్తో ఇంట్లో ఉంటే సరిపోతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు మీరు అలర్ట్గా ఉండాలి, ఎలాంటప్పుడు మీరు ఈజీగా తీసుకోవాలనేవి, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా ఐ టాక్ ఆన్ ఫర్ ద సెషన్స్. థ్యాంక్ యూ.